అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా థ్యాంక్ యూ మేడం, ఐ లవ్ యూ మేడం, కృతజ్ఞత ప్రేమపూర్వకంగా చెప్పాడు రాజేష్. ఇట్స్ ఓకే, బట్ లవ్, నా కౌన్సిలింగ్తో పూర్తిగా నయమయ్యావు కదా, ఇక జాగ్రత్తగా జీవితాన్ని గడుపు. లవ్ అంటూ మరో మానసిక రోగివి కాకు, సీరియస్గా హితవు చెప్పింది సైకాలజిస్ట్ కోమలి. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. అది సంజాయిషి ఇచ్చుకోబోతుండగా స్టాప్ నాన్సెన్స్. సారీ ఒకటి, ఒక అమ్మాయి 4 రోజులు మంచిగా మాట్లాడితే అడ్వాంటేజీగా తీసుకుని లవ్, ఆ తర్వాత ఇంకోటి అంటూ వచ్చే మగాళ్ల తీరు అసహ్యం వేస్తోంది. వృత్తిరీత్యా సన్నిహితంగా ఉంటే ఈ విధంగా వచ్చే వారి పట్ల ఏ విధంగా ఉండాలో నాకు బాగా తెలుసు. లవ్ అనే పేరుతో ట్రాప్ చేయాలనుకునే మనస్తత్వం గల వాళ్లను ఒక కౌన్సిలర్గా దూరం పెట్టడమూ తెలుసు. కుదుటపడిన ఆరోగ్యంతో మంచిగా బతుకు. నా ట్రీట్మెంట్ పూర్తయింది, ఇంకెప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది కోమలి. ఏదో చెబుదామనుకుని మళ్ళీ కాల్ చేయాలని చూస్తే ఎంతకు కలవకపోవడంతో తనను బ్లాక్ చేసిందని అర్థమైంది రాజేష్కి. ఏమిటి ఈరోజు మూడీగా ఉన్నావు, ఏమైంది, ఏమంటున్నారు మీ పేషెంట్లు? ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉన్న కోమలిని అడిగాడు ప్రదీప్. ఏమీ లేదులేండి, కొందరు మగవాళ్లకు తిక్క ఎక్కువైంది. ఎవరైనా అమ్మాయి 4 రోజులు మంచిగా మాట్లాడితే చాలు వాళ్ళ పైత్యం చూపిస్తున్నారు. రాజేష్ చెప్పిన విషయం ప్రదీప్కి చెప్పింది. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రదీప్ వెంటనే స్పందిస్తూ, నువ్వు అందరినీ సమదృష్టితో చూడాలని కౌన్సిలింగ్ పరంగా వారికి దగ్గరవుతావు కదా, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంతకుముందు నీ కౌన్సిలింగ్ తీసుకున్న రాజీవు, చక్రి, సురేష్ వీళ్ళంతా చివరికి లవ్ ప్రపోజల్ తెచ్చారు కదా, ఇప్పుడు అదే జాబితాలో రాజేష్ చేరాడేమో. అవును, నీ పేషెంట్లను కొందరిని వాయిస్ కాలులో, మరికొందరిని వీడియో కాలులో కౌన్సిలింగ్ చేస్తావెందుకని చికిత్స విధానం గురించి ఆరా తీశాడు ప్రదీప్. నేను చేసేది మానసిక చికిత్స, అది కూడా కౌన్సిలింగ్ మాత్రమే. వారి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎంచుకుంటాను. సమస్య పరిష్కారం కావాలి. తను ప్రత్యేకంగా ఉపయోగించే చికిత్సా విధానాన్ని చెప్పింది కోమలి. నీ కౌన్సిలింగ్ ఏమో కానీ చివరకు నాకు దక్కకుండా పోతావా ఏంటి? నవ్వుతూ చురకేశాడు ప్రదీప్. నో నెవర్, అంత సీన్ లేదు, ఆ పరిస్థితి నాకు రాదు. ఈ ప్రదీప్కి కాకుండా ఇంకెవరికి నో ఛాన్స్ ఎటాల్. ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్ ప్రకారం నేను వెళ్తూ ఉంటాను. వృత్తిరీత్యా ఇవన్నీ తప్పవండి. కొందరికి కౌన్సిలింగ్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా సర్వీస్ చేస్తావు ఎందుకని? ఏమండి, చెదిరిన వాళ్ళ జీవితాలు చక్కబడితే, మానసిక వేదన, ఒత్తిడి నుండి బయటపడి సాధారణ జీవితంలోకి వస్తే అంతే చాలు. అదే వెలకట్టలేని ఫీజు, అది కూడా వాళ్ళ స్థాయిని బట్టి పోతూ ఉంటాను. కొందరికి ఉచితం తప్పదు. అయినా నా రీసెర్చ్ పని కోసం 2 సంవత్సరాల పాటు కౌన్సిలింగ్ ప్రాక్టీస్కి ఫుల్ స్టాప్ పెడుతున్నాను అంటూ తన రూమ్లోకి వెళ్ళి రీసెర్చ్ బుక్ ముందరేసుకుంది కోమలి. కోమలి పేరుకు తగ్గట్టుగానే కోమలంగా ఉంటుంది. 3 ఏళ్ల కిందట దంపతులైన ప్రదీప్, కోమలి ఇద్దరు వారి వారి వృత్తులలో బిజీగా ఉంటున్నారు. ప్రదీప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండగా, కౌన్సిలర్గా ఆన్లైన్లో కావాల్సిన వారికి కౌన్సిలింగ్ ఇస్తుంది కోమలి. ఆమె మాట తీయదనం, సమస్యల పరిష్కార దిశలో ఒక అమ్మలాగా లాలించడం, సాంత్వన చేకూర్చడంతో మానసిక తత్వ వికాస నిపుణురాలిగా మంచి పేరు తెచ్చుకుని ఎందరికో నూతన జీవితాలను అందించింది. కానీ లవ్ పేరుతో కొందరి ప్రవర్తనతో విసిగి వేసారింది. ఆ మాట అంటేనే హృదయం బగ్గుమంటుంది. లవ్ అంటూ శారీరక వాంఛలతో దానిని పూర్తి చేసుకోవాలనుకునే వారిని తప్పిస్తూ తన వృత్తిని కొత్త ఛాలెంజ్గా ఎదుర్కొంటూ మంచి కౌన్సిలర్గా రాణిస్తుంది కోమలి. వ్యక్తిగతంగా లవ్ విషయంలో తన జీవితంలో జరిగిన అనేక చేదు అనుభవాలు, మానసిక అల్లకల్లోలం అంతా ఇంత కాదు. ప్రస్తుతం ఒక సైకాలజిస్ట్గా తన మనసుని దిట్టవుపరుచుకొని ఇక లవ్ని దరిచేరనీయకుండా స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ వృత్తిని విజయవంతంగా కొనసాగిస్తుంది కోమలి. ఏమండి, ఈ అసోసియేషన్ వాళ్ళు వాచ్మెన్ను మార్చారా? కొన్ని రోజులుగా నాగయ్య, లక్ష్మి ఇద్దరు కనిపించడం లేదు అనుమానంగా అడిగింది కోమలి. అవును, వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారట. కొత్త వాచ్మెన్ను పెట్టారు, చంద్రయ్యట అతని పేరు. సర్లేండి, వర్షం వస్తోంది, టాబ్లెట్స్ తేవాలి. ఎలా? వాచ్మెన్కి చెప్పనా? చెప్పి చూడు, కొత్తవాడు కదా,
వీలుంటే తెస్తాడేమో. ఇంటర్కమ్ నొక్కి కబురు పంపగానే పరుగు పరుగున 2వ అంతస్తుకు చేరుకున్నాడు చంద్రయ్య. నువ్వేనా కొత్త వాచ్మెన్వి? సార్ వర్క్ చేసుకుంటున్నారు. గొడుగేసుకుని వెళ్ళి నీ టాబ్లెట్స్ తెస్తావా? మృదువుగా అడిగింది కోమలి. అలాగే అమ్మగారు. పీల గొంతుతో తలూపి ఆమె ఇచ్చిన ఖాళీ స్క్రిప్టు పైసలు తీసుకుని 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు చంద్రయ్య. తడిసి వచ్చిన చంద్రయ్యని చూసి, అదేంటి గొడుగు వేసుకుని వెళ్ళలేదా? పూర్తిగా తడిచిపోయావు. గొడుగు లేదమ్మగారు. అవును, నీ పేరేమిటన్నావు? చంద్రయ్య అమ్మగారు అంటూ మిగిలిన చిల్లర ఇవ్వబోతూ ఉండగా, ఉంచుకో, టీ తాగు అంది. వద్దమ్మగారు అంటూ వణుకుతూ వెళుతున్న చంద్రయ్య వైపు జాలిగా చూసింది కోమలి. వర్క్ చేసుకుంటూ ఇదంతా గమనిస్తున్న ప్రదీప్, తల్లి అతనికేం కౌన్సిలింగ్ అవసరం ఉండదులే, వదిలే, నీ మంచితనంతో చస్తున్నా సరదాగా నవ్వుతూ అన్నాడు. సహానుభూతి ఉండాలండి. మనకు సహాయం చేసే వాళ్లకు కనీసం మంచి మాటైనా తిరిగి ఇవ్వకపోతే మనం మనుషులమే కాదు. తనలో పురివిప్పిన సైకాలజిస్ట్ మాటలకు చెప్పేదేమీ లేక, మరి అంతేగా అంతేగా అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు ప్రదీప్. కాసేపటికి మళ్ళీ ఏదో గుర్తొచ్చి, ఇంకో విషయం, ఈ వాచ్మ్యాన్కు భార్య లేదట. 2 ఏళ్ల కొడుకున్నాడు. వాడితోనే ఇక్కడికి వచ్చాడు. మరి పాత వాచ్మ్యాన్ భార్య నీకు అంట్లు బట్టలు ఇంటి పని ఆమెనే చేసేది కదా, ఇప్పుడెలా అన్నాడు ప్రదీప్. పని మనిషి సమస్య ఎప్పుడు రావణ కష్టమే. ఒకసారి చంద్రయ్యని అడిగి చూద్దాం, ఎవరినైనా కుదురుస్తాడేమో అంది. ఇస్త్రీ బట్టలు పైకి తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చిన చంద్రయ్యను ఇదే విషయం కదిపింది. అమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే నేనే అంట్లు బట్టలు ఇంటి పని చేస్తాను. చిన్నోడి ఖర్చులకు వెళుతుంది కదమ్మా నాకు. మీరు ఎంత ఇచ్చినా పర్లేదు, బావిలో నుంచి వచ్చినట్టుగా లో గొంతుకుతో అన్నాడు అతను. అవును, మా ఇద్దరికీ టైం ఉండదు. ఎంతైనా పని మనిషి లేనిది మాకు అస్సలు కుదరదు. రోజు వెళ్ళదు. ఇంటి పనిలో ఇతనిని పెట్టుకుంటే 10 మంది ఏమైనా అనుకుంటారా? కానీ అతని పిల్లాడి పోషణ ఖర్చుకు పనికొస్తుంది కదా. ఎవరేమైనా అనుకోని, అనుకున్న వాళ్ళు ఏమీ చెయ్యరు. నా ప్రదీప్ ఓకే అంటే చాలు అనుకుంటూ భర్తను ఒప్పించి ఇంటి పని మొత్తాన్ని చంద్రయ్యకు అప్పగించింది కోమలి. అప్పటి నుంచి చంద్రయ్య వాళ్ళ కుటుంబంలో ఒకడయ్యాడు. చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏ సమస్య వచ్చినా అందరికన్నా ముందుండేది అతనే. వాచ్మెన్గా డ్యూటీ చేస్తూనే సమయాన్ని కుదుర్చుకుంటూ కార్ డ్రైవర్గా, సర్వెంట్గా ప్రదీప్కి అన్నింట్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు అతను. ఏమీ ఆశించడు, కల్మషం లేని చిత్తశుద్ధి. మొదటిసారి చంద్రయ్యను నిశీతంగా చూడాలనిపించింది కోమలికి. 30 ఏళ్ళు ఉంటాయేమో అతనికి, అంతే. మాసిన గడ్డం, తెల్లగా చెదిరిన మనసుకి అద్దంలా ఉన్నాడు. మంచి డ్రెస్ కూడా వేసుకోకుండా బేలగా ఒక పిల్లోడిలాగా కనిపించాడు. వారం రోజులుగా చంద్రయ్య ఇంటి వైపుకు రాకపోవడంతో, మీరు కిందకి వెళ్ళినప్పుడు చంద్రయ్యను రమ్మనమని చెప్పండి అంది భయాందోళనగానే కోమలి. ఇంకెక్కడికి చంద్రయ్య? పిల్లోని తీసుకుని తన ఊరెళ్ళాడట. ఆరోగ్యం దెబ్బతిందని అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. మళ్ళీ మనకు మరో కొత్త వాచ్మెను తప్పదు, అంతే. చంద్రయ్య లేకపోవడంతో కోమలి మనసులో మనసు లేదు. ఏదో వెలితిగా ఆవరించినట్లు అనిపించింది ఆమెకు. ఏమండి, మనకు ఇంత సర్వీస్ చేసిన చంద్రయ్యను వాళ్ళ ఊరెళ్ళి ఒకసారి చూసొద్దామండి బతిమలాడింది కోమలి ప్రదీప్ని. ఏం చేస్తాం, కాదంటానా? నీ మాటే నా మాట. ఈరోజే పోదాం పదా. కోమలి మాటని ఎప్పుడూ కాదనని ప్రదీపు చంద్రయ్య ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసోసియేషన్ వాళ్లకు చంద్రయ్య ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంతో ఆ అడ్రస్తో ఆ ఊరికి చేరుకుని చంద్రయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరా తీయగా ఇంట్లో వాళ్ళు బయటికి వచ్చి చంద్రయ్య గొంతు వ్యాధితో 4 రోజుల క్రితం చనిపోయాడు. మీరు కోమలి ప్రదీప్ గారేనా? హైదరాబాద్ నుంచి వచ్చారా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని చనిపోయే ముందు రోజు మాకు చెప్పి ఈ ఉత్తరం మీకు ఇవ్వమన్నాడు అంటూ ఉత్తరాన్ని ఇచ్చారు వాళ్ళు. అప్పటికే ఆ విషాద వార్త విన్న కోమలి గుండె చెరువై బరువవుతూ ఉండగా ఆ ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. ఐ లవ్ యూ మేడం. ఈ పిలుపు మీకు ఎక్కడో తాకుతూ ఉంటుంది. నేనమ్మా, మీ పాత పేషెంట్ రాజేష్ చంద్రను. గుర్తొచ్చానా అమ్మా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను మీ కౌన్సిలింగ్తో బతికించి ఊపిరి పోశారు. అంతేకాదు,
ఓ నెల రోజుల పాటు ప్రతిరోజు ఫోన్లో క్రమం తప్పకుండా వేసుకునే మందులను సూచించడము, చేయాల్సిన వ్యాయామము, మంచి మాటలు, జీవన నైపుణ్యాలు, మానవ సంబంధాలను మీరు నాకు ఒక అమ్మలాగా చెప్పారు. ఆ విధంగా నాకు మీరు పునర్జన్మనిస్తే చాలా కాలం తర్వాత కడుపుతో ఉన్న నా భార్య సైకోగా హిస్టరిక్గా చేస్తుంటే ఆమెకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మంచి డాక్టర్తో వైద్యం చేయించి మామూలు మనిషిని చేసి ఇదిగో ఈ వారసుడి జననానికి మీరు కారణమయ్యారు. ఆ తర్వాత నా భార్య అనారోగ్యంతో పోయింది. మీకు ఈ విషయాలు చెప్పుకోవాలని తప్పించినా ఎంత తాపత్రయపడినా ఫోను కలవకపోవడంతో నేను మీకు ఏ విషయము చెప్పుకోలేకపోయాను. ఒకరోజు అటకపైన ఉన్న ఆనాడు మీరు నాకు పంపిన మందుల పార్సిల్ కవర్ కింద పడడంతో దానిపైన గల ఫ్రమ్ అడ్రస్తో పిల్లాడితో ఈ సిటీకి చేరుకున్నాను. మీ అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉద్యోగం కోసం 4 నెలలు వేచి చూస్తే కానీ ఈ ఉద్యోగం నాకు దొరకలేదు. ఆ భగవంతుడు మీ దగ్గరికి రప్పించేందుకు కూడా నాకు వరం ఇచ్చాడు తల్లి. అదేంటో తెలుసా? నాకు కౌన్సిలింగ్ ఇచ్చే ఆ రోజుల్లో నా గొంతు మీకు తెలిసి ఉంటుంది కదా. మరి మీ సన్నిధికి రావడానికి నన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు నాకు గొంతు వ్యాధిని ఇచ్చాడు. దాంతో పీలగా అయిన గొంతును మీరు గుర్తుపట్టలేకపోయారు. మీ తీయటి మాట, పలకరింపు, ప్రేమ, వాత్సల్యం, మానవత్వం ఫోన్ కాలులో చూశాను నేను. దగ్గరుండి అవన్నీ మీ చల్లని చూపుల్లో, చేతల్లో చూసే అదృష్టం కలిగింది. కౌన్సిలర్గా మా లాంటి వాళ్ళని బాగు చేసేంతవరకే మీ బాధ్యతగా, ఆ తర్వాత మాతో సంబంధాలను ఎంతవరకు ఉంచాలో అంతవరకే చేసే మీ విధానం నిజంగా గ్రేట్ మేడం. ఎందుకంటే కౌన్సిలింగ్ పరంగా ఏర్పడే మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకునే కొందరు వెధవల్ని దరిచేరనీయకపోవడమే కరెక్ట్. ఒక డాక్టరు ఒక రోగికి ఉన్న సంబంధం లాగా అంతవరకే. కానీ త్వరలో చనిపోయే నాకు మీ రుణం తీర్చుకోవాలి అనిపించింది. ఆ రుణం తీర్చుకోవడమే ఈ లవ్ మేడం. అంతే. మన మధ్య ఏ బంధం ఉన్నదని ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కౌన్సిలింగ్ చేసి మా 2 జీవితాలను బతికించి పిల్లాడిని కూడా అందించారు. చెప్పండి, పూర్వజన్మ సంగతి మరుజన్మ సంగతి నాకు తెలియదమ్మా. కానీ ఈ జన్మలో మీరు చేసిన సహాయానికి నేను తిరిగి నా వంతుగా బాధ్యత గల సర్వీసుని అందించాలని మీ చెంతకు చేరాను. నేను ఎలాగో ఎక్కువ కాలం బతకనని నాకు తెలుసు. బతికినన్ని రోజులు మీరు చేసిన దానికి రుణం తీర్చుకునేందుకు నా చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీ వద్దకు వచ్చి పని మనిషిగా చేరాను. ఈ బంధానికి పేరేమి పెడతారో తెలియదు, కానీ చెదిరిపోని లవ్ ఉంటుంది అంతే. ఆనాడు మీరు మాపై చూపించింది కూడా బాధ్యత గల ప్రేమనే. నేను చూపించేది కూడా కొందరి అవాంఛిత దృష్టి మాదిరిగా స్వార్థం, కోరికతో కూడిన ప్రేమ కాదు. ఇది బాధ్యతతో ఒక అమ్మకు చేసే సేవ ప్రేమ మాత్రమే. ఇది కాదంటారా అమ్మ? ఒప్పుకుంటారా తల్లి? నిశీదిలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో నాలాంటి జీవితాలకు వెలుగునిచ్చే వెలుగు దివ్వమ్మ. మీకు మీ కుటుంబానికి చేసే ప్రతి పనిలో కష్టం అనిపించలేదు. ఇష్టంతో చేశాను నేను ప్రతిదీను. ఎండలో వానలో తిని తినక అనారోగ్యాన్ని లెక్క చేయక చేసిన నా ఇష్టమైన పనులే నా ఆత్మ శాంతించడానికి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చిన్నోడి రూపంలో ఉన్న ఈ ఆత్మ రుణానుబంధానికి మీ పేరే పెట్టుకున్నానమ్మా. వాడే ఈ కోమల్. ఇక నా ప్రాణం పోయినా పర్లేదు, ఆత్మ సంతృప్తి మిగిలింది. ఆ రాత్రి గొంతు నొప్పి ఎక్కువ కావడంతో ఇక నేను ఎక్కువ రోజులు బతకనని తెలిసి పిల్లాడిని తీసుకుని మా ఊరు వచ్చాను. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే ఈ లేఖ ముందస్తుగా రాస్తున్నాను. మీ మంచితనము, మానవత్వము 10 కాలాల పాటు చెదిరిపోకుండా మరెందరో నాలాంటి అభాగ్యులకు కొత్త జీవితాలు అందిస్తే అదే చాలు. నేను చేసిన దానికి అర్థము, పరమార్థము. ఇంకో విషయం తల్లి, మన సార్ పాత బండికి సరిగా బ్రేకులు లేవు, ఇంజిన్ కూడా రిపేర్కు వచ్చింది. అందుకే నేను చేసిన సర్వీస్కు మీరిచ్చిన జీతాన్ని దాచుకుని ఆ పైకంతో మన సార్కి నా గిఫ్ట్గా కొత్త బైక్ కొన్నాను. సెల్లార్లో మీ పార్కింగ్లో పెట్టాను. కీస్ వాచ్మెన్ రూమ్లో ఉన్నాయి, తీసుకోండి. ఇక సార్ నమస్తే. మేడంకు ఇవ్వడమే కానీ ఎవరి నుంచి ఏదీ తీసుకోదు. అందుకే నేనెవరో తెలియకుండా వచ్చి నా రుణం నేను తీర్చుకున్నాను. మీరు ఆపద్బాంధవులు. ఒకరోజు నా పిల్లోడికి జ్వరం వస్తే రాత్రికి రాత్రి మీరు ఆసుపత్రికి తీసుకెళ్ళి దగ్గరుండి వైద్యం చేయించిన గుర్తులు మరవలేనివి నాకు. ఒకసారి గుర్తుందా సార్ మీకు? మీ డ్రైవింగ్లో బైక్ పైన ఇద్దరం వెళ్తుంటే
మీ బైకుకు బ్రేకులు సరిగా లేవుగా, అదుపు తప్పి ఇంకో బైకుకు తగిలితే పెద్ద గొడవయింది ఆ రోజు. వెంటనే మిమ్మల్ని ఆటో ఎక్కించి ఇంటికి పంపాను కదా. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తే నేనే డ్రైవ్ చేశానని చెబితే వాళ్ళు కొట్టిన లాఠీ దెబ్బలు ఇంకా మానలేదు. అయితే మానలే సార్, ఇష్టంతో తిన్న దెబ్బలు కదా, అవి తీయగా తడుముతున్నాయి సార్ నా శరీరాన్ని. ఈ విషయం ఎందుకు చెప్పానంటే అది యాక్సిడెంట్ కేసు చేశారు కదా, పోలీసులు నా కోసం మీ దగ్గరికి వస్తారేమో. లేడు, చనిపోయాడని చెప్పండి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానని అనుకోబాకండి సార్. కానీ చెప్పకుండా అదృశ్యమైతే మీరన్న జాబితాలో చేరిన మనిషిగానే మిగిలిపోతాను కదా సార్. ఒక్కసారి నవ్వండి సార్, చంద్ర అని కేకేయండి. మీ ముందు వాళ్తానేమో. ఇక ఉంటాను, సెలవు. చదువుతున్న కోమలి కంట నీటిధార కారుతూ ఉండగా ఆ కాగితం తడుస్తుంటే అక్షరాలు చెదిరిపోకుండా ఆ కాగితాన్ని మృదువుగా తడుముకొని హృదయానికి హత్తుకుంది. మెల్లిపెడుతున్న బాధతో ఉన్న కోమలిని పొదవి పట్టుకుని నిలబడ్డాడు ప్రదీప్. తల్లి తండ్రిని కోల్పోయి బేలగా చూస్తున్న కోమల వైపు చూస్తూ, ఏమండి, ఆ బాబు, చిన్న బాబు కన్నీటితో అంటూ ఉండగా అర్థం చేసుకున్న ప్రదీపు, నీ ఇష్టమే నా ఇష్టం. మన చంద్రయ్య గుర్తులు మానవ సంబంధాలకు అనుబంధాలకు చాలా అవసరం అంటూ ఆ పిల్లోడిని అక్కడి వారి అనుమతితో కారులో ఎక్కించుకొని హైదరాబాదు బయలుదేరారు. తన వెచ్చని ఒడిలో చల్లగా నిద్రపోతున్న ఆ పిల్లోడు కోమలి తలపై నిమురుతూ, ఆత్మబంధాన్ని ఇచ్చావా చంద్రయ్య. పిల్లలు లేరని బాధపడుతున్న తమకు ఆ దేవుడు ఈ రూపేణ వీడిని ప్రసాదించాడా. ఈ రుణానుబంధాన్ని బాధ్యతగా చూసుకుంటా. ఇది కదా నిజమైన లవ్. ఐ లవ్ యూ టు రాజేష్, ఐ మిస్ యూ రాజేష్ చంద్రయ్య అనుకుంటూ తన అంతరంగ తరంగాలను సముదాయించుకుంటూ హృదయ స్పర్శతో మనసులోని చంద్రయ్య పాదాలని తడిమింది కోమలి. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.